లక్సెట్టిపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యులైన పందిరి లింగయ్య, గుమ్మల సంతోష్ అనే ఇద్దరి కిడ్నాప్ కేసును ఛేదించినట్లు మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ తెలిపారు. మంచిర్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 13న రాత్రి సమయంలో శాఖపురం శంకరయ్య అనే వ్యక్తి, అతని అనుచరులు తన భర్తతో పాటు అతని స్నేహితుడిని కిడ్నాప్ చేశారని లింగయ్య భార్య సరోజ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐపి సతీష్ సిఆర్ నంబర్ 180/2024 యుఎస్ఏసి 140/3 బిఎన్ఎస్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ బుధవారం ఉదయం 10 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు కరీంనగర్ ఎక్స్ రోడ్డు వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి ఎట్టిగా, రేనాల్డ్ డస్టర్లు కార్లు, 4000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసుని త్వరగా ఛేదించిన సిఐ అల్లం నరేందర్, ఎస్ఐపి సతీష్, పోలీస్ సిబ్బంది మురళి, అంజిబాబు, తిరుపతి, సునీళ్లను ఏసీపీ ప్రకాష్ అభినందించారు. స్నేహితుడైన గుమ్మల సంతోషులను 13వ తేదీ 9వ నెల 2024 నాడు రాత్రిపూట వాళ్ళ ఇళ్లలోకి వచ్చి ఒక శాఖాపురం శంకరయ్య, ఇతను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, ఇతను తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసుకుపోయినారు మా భర్తని ప్లస్ సంతోష్లోని అని ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు సతీష్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది అండర్ సెక్షన్ 143 క్లాస్ 140 ప్లస్ క్లాస్ 3 బిఎన్ఎస్ యాక్ట్ కిడ్నాప్ కేసు ఐపీసీ. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈరోజు దాదాపు 10 గంటలకు కరీంనగర్ చౌరస్తాలో మనకు అక్కడ కరీంనగర్ పోయే దారిలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ సిఐ గారు నరేందర్ ప్లస్ సతీష్ వాళ్ళ సిబ్బందితోటి ఈ ఒక అనుమానంగా ఒక వెహికల్ వచ్చింది. దాన్ని ఆపి చూస్తే దాంట్లో శంకరయ్య ఉన్నాడు. అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అతను పిలిచి ఇంట్రాగేషన్ చేస్తే అతను తీసుకుపోయిన తీరు అతను వివరించడం జరిగింది. అతను ఈ ఎలక్షన్లో ఈ 2024లో ఇదే మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎలక్షన్లు గవర్నమెంట్ తరఫున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది 14వ తేదీ నాడు ఎలక్షన్ వీళ్ళు 13వ తారీఖు నాడే ఇతనికి పోటీదారుడైన ఇంకొక అతను ఎట్లన్నా గెలవద్దనే ఉద్దేశంతో వీళ్ళిద్దరిని బలవంతంగా తీసుకుపోవడం జరిగింది. దీంట్లో ఈ సహకార సంఘంలో మొత్తము 31 మంది సభ్యులు ఉంటారు. 16 మంది అతనికి ఉన్నారు, 15 మంది ఉన్నారు. కాబట్టి అలాగెళ్ళి ఒక ఇద్దరిని ఎట్లన్నా బలవంతంగా తీసుకుపోవాలని ఇతను ఒక ప్లాన్ చేసి ఇతను పాత నేరస్తులైన కొంతమంది, ఒక మొహమ్మద్ మొయిదీన్ ఎలియాస్ మున్నా, ఇతని సొంత ఊరు దండేపల్లి, ప్రస్తుతం ఇప్పుడు మంచిర్యాలలో ఉంటున్నాడు. ఇతను 2003లో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తర్వాత సుందిల్ల దేవేందర్, ఈ చంద్రయ్య, ఈ దాంపూర్ ఆఫ్ భీమారం మండల్, ఇతను కూడా ప్రస్తుతం మంచిర్యాలలో ఉంటాడు. ఇతను కిరాయికి అంటే ఎవరైనా బెదిరి అంటే డబ్బులు తీసుకొని బెదిరించే పని చేస్తూ ఉంటాడు ఇతను. తర్వాత జంగ ఎల్లయ్య, ఎలియాస్ రాజు, హర్షయ్య, ఇతనిది హాజీపూర్ సొంతూరు కానీ మంచిర్యాలలో ఉంటున్నాడు. ఇతను 2 అటెంప్ట్ మర్డర్ కేసులలో గతంలో కేసులు రిజిస్టర్ అయిన ఒక థెఫ్ట్ కేసు కూడా అతను ఫీల్ ఉంది. తర్వాత మెట్పల్లి రవి, తాళ్ళ తరుణ్, ఎలియాస్ టిల్లు, వీళ్ళిద్దరు డ్రైవర్లు వీళ్ళు సుపారీ తీసుకున్నారు. ఈ శంకరయ్య అనే వ్యక్తి వీళ్లకు ₹1,00,000 మాట్లాడుకుని వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేయాలి, నేను ఎట్లన్నా ఈ ఎలక్షన్లలో వాళ్ళని కిడ్నాప్ చేసినట్టయితే అంటే 16 మంది అతనికి ఉన్నారు, 15 మంది నాకున్నారు. ఆ 16 మందిలో ఇద్దరిని కిడ్నాప్ చేసినట్టయితే అతనికి 14 మంది అయితే నాకు ఎక్కువైపోతారనే ఉద్దేశంతో కిరాయి మాట్లాడుకొని ₹50,000 అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది. ఆ అడ్వాన్స్గా ₹1,00,000 మాట్లాడుకొని 50,000 అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది. కానీ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ వాళ్ళు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అరెస్ట్ క్రమంలో ఒక ఎర్టిగా కారు, తర్వాత ఒక డస్టర్ కారు, నెట్ క్యాష్ ఒక ₹4,000 సీజ్ చేయడం జరిగింది. దీంట్లో సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ఛేదించిన ఈ కేసుకి
మన కోర్టుకు పంపడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సంస్కృతి ఇప్పటివరకు లేదు. ఈ చిన్న ఎలక్షన్లలో ఇట్లా కిడ్నాప్ చేసి తీసుకుపోవడం ఇది ఒక నూతన పోగొడలకు దారితీస్తుంది. కాబట్టి ఇందులో ఎవరైతే నేరస్తులు పాత కేసులలో కూడా ఉన్నారో వాళ్ళ మీద మేము రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడానికి తయారు చేస్తూ ఉన్నాము. ఇట్లాంటి ఇంకోసారి ఎవరైనా చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.